హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ద రాయల్స్ వాళ్ళ అందరికీ స్వాగతం. ఇవాళ మనం ఎయిర్ బడ్స్తోని గడపకు ముగ్గు వేస్తున్నాం. ఆ ఎయిర్ బడ్స్తోని గడపకు ముగ్గు ఎలా వేయాలో అనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. మనం ఫస్ట్ ఏం చేయాలంటే గడపకి ఎల్లో వేసుకోవాలి. ఎల్లో వేసుకున్న తర్వాత 1 డే కానీ 2 డేస్ తర్వాత మనం ముగ్గు అనేది వేసుకోవాలి. అయితే ఆ గడపకున్న ఎల్లో అనేది మనం వేసే ముగ్గుని అతుకోదు, అంటే వేరే ఆ పెయింట్ని అతుకోదు. సో ఈ విధంగా చూసుకోండి. మనం ఎయిర్ బడ్స్తో కూడా చిన్న చిన్న బిందువులుగా మనం ఒక చిన్న కట్ చేసుకొని దాని విధంగానే మనం గడపకి ముగ్గు వేయాలి. సో దీంట్లో ఈ వీడియోలో మొత్తం అదే ఉన్నది, జాగ్రత్తగా చూసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు మీరు ఎవరు కూడా, నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. సో ఇదే విధంగా ఇప్పటిదాకా మనం వేసింది రెడ్, సేమ్ ఇప్పుడు మనం బ్లూ తీసుకుందాం. అంటే డిస్టెన్స్ ఉండాలా. ఒక్క ఫ్లవర్ అనుకోండి, సపోజ్ ఇది ఫ్లవర్ అనుకోండి. ఈ ఫ్లవర్ వేస్తే ఆ ఫ్లవర్కి ఈ ఫ్లవర్కి ఎంత డిస్టెన్స్ ఉండాలనేది అది ఇంకొక వీడియోలో మీకు చెప్తా. సో ఇక్కడ ఆల్రెడీ మీకు సర్కిల్స్ కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి, అవి మేము ఆ డిస్టెన్స్ తీసుకున్నాం. ఒక గడప మీద 6 ఫ్లవర్స్ వస్తాయి, 7 5 వస్తాయి, చాలా పెద్దగా తీసుకుంటే 4 వస్తాయి. సో అవి డిస్టెన్స్ని బట్టి, మన గడపని బట్టి డిస్టెన్స్ ఉంటుంది. ఆ డిస్టెన్స్ని బట్టి మనం ఫ్లవర్స్ వేస్తాం. సో ఇదే విధంగా మనం ఇక్కడ కూడా మెజర్మెంట్ తీసుకొని ఫ్లవర్స్ అనేది చేస్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వేస్తున్నాము. సో ఇదే విధంగా మనం కంటిన్యూ చేసుకొని ఈ అన్నిటికీ ఫస్ట్ టైం చేసినాం రెడ్ తీసుకున్నాం, దాని తర్వాత బ్లూ తీసుకున్నాం. ఆ బ్లూ మీద కొంచెం షాడో రావాలనేసి మనం దాంట్లో అన్నింటిలో వైట్ అనేది నింపుతున్నాం. చిన్న చిన్న బ్రష్తోనే వైట్ నింపుతున్నాం. ఈ బ్రష్ కూడా మీకు కావాలనుకుంటే మనం ఆన్లైన్లో కూడా వేసుకోవచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల హార్డ్వేర్ షాప్స్ ఉంటాయి చూడండి, ఆ హార్డ్వేర్ షాప్స్లో మనం పోయి ఈ బ్రష్ నెంబర్ చెప్తే మనకి ఇస్తారు. ఎక్కువ శాతం మనం వాడే బ్రష్ అయితే 10 నెంబర్ బ్రష్ ఉంటుంది, 8 నెంబర్ బ్రష్ ఉంటుంది, మళ్ళీ 7 నెంబర్ బ్రష్ ఉంటుంది. ఈ బ్రష్తోని మనం ముగ్గులు వేసుకోవచ్చు. సో ఇవి హార్డ్వేర్ షాప్లో కాకుండా మనం బుక్ స్టోర్లో కూడా అడగచ్చు, దొరుకుతాయి. సో ఇదే విధంగా మనం ఈ ఫ్లవర్స్ వేసేసినాం కదా, దానికి ఇంకొంచెం బెటర్ కలిపేయాలనేసి మనం దానికి తీగలు అనేది ఇస్తున్నాం. జాయింటింగ్ చేసుకుంటే తీగలు అనేది ఇస్తున్నాం. చూడండి, అన్ని రౌండ్ బ్రష్లు ఉంటుంది, ఫ్లాట్ బ్రష్ కూడా దొరుకుతాయి మీకు. ఆ ఫ్లాట్ బ్రష్ కూడా మనకి ఒక దీంట్లోనే దొరుకుతుంది, హార్డ్వేర్ షాప్లో, పెయింట్ షాప్లో కూడా దొరుకుతాయి. సో మీకు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోవచ్చు. నంబర్స్ ఉంటాయి, ఆ నంబర్ చెప్పేస్తే మీకు ఎవరైనా ఇచ్చిస్తారు. సో ఈ విధంగా చూడండి, తీగలు అనేది మనం ఎట్లా ఇస్తున్నాం చూడండి. ఇది చూడండి, అంటే మనం ఏదైతే రౌండ్ తీసుకున్నాం చూడండి, ఆ రౌండ్ లోపట్నే రావాలి. చూడండి, బయటికి మనం వస్తలే, మీకు కనిపిస్తుందా మీకు? ఆ రౌండ్ లోపట్లోనే మనం ఏది చేసుకున్నాం దాంట్లో, అంటే ఆ ఫ్లవర్ అనేది మనకి బయటికి పోకుండా దాంట్లోనే వేరే డిజైన్ మనం ఇప్పుడు తీస్తున్నాం. తీగలు తీస్తాం, మళ్ళీ ఆకులు తీస్తాం, అవి అటు ఇటు కాకుండా మనకి నీట్గా అనిపిస్తుంది అనమాట. డిజైన్ షేప్ అవుట్ కాదు, చూసుకోండి. ఈ విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇట్లానే నేను కూడా కొన్ని ఇంకా ముగ్గు డిజైన్స్ కానివ్వండి, వాటర్ ప్రూఫ్ కానివ్వండి, అటువంటి వీడియోస్ తీస్తూ ఉంటా. సో వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం చేసుకుంటున్నాం. సో దీని తర్వాత ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత మళ్ళీ దీనికి ఇంకా షార్ట్ రావాల్సి మనం ఇంకా కొన్ని తీగలు తీద్దాం. చూడండి, ఇది చూడండి, 1 2 3 4 5 6 చూసారా, 5 6 7 8 టోటల్ వచ్చేసి మనకి 8 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇది మహా అంటే మన వాటర్ ఈ డబ్బా ఉంది చూడండి, ఈ డబ్బాకి తీసుకొని కొలత తీసుకున్నాం మేము. కానీ ఈ కొలత గురించి నేను మళ్ళీ ఇంకొక వీడియోలో మాట్లాడతాను మీకు. సేమ్ అదేవిధంగా ఇప్పుడు దీనికి గ్రీన్ తీసుకున్నాం. ఈ గ్రీన్ తీసుకొని చూడండి, తీగలు ఎలా తీస్తున్నాం చూడండి. తీగలు, ఇది ఆకులు, తీగలు గ్రీన్తో తీస్తాం.
సో ఫ్రెండ్స్, ఇదే విధంగా మనం టోటల్ అన్నిటికీ 8 ఫ్లవర్స్ కూడా సేమ్ అదే విధంగా మనం ఇవి తీగలన్నీ వేయడం జరిగింది. చూడండి, జాగ్రత్త చూడండి. సో ఇదే విధంగా కంటిన్యూషన్ చేసుకొని దాన్ని కూడా మనం 8కి 8 ఫ్లవర్స్కి అంటే సేమ్ తీగలనేది దించుతాం. దించినాక చూడండి ఆ లుక్ అనేది ఎట్లా అనిపిస్తుంది. ఇంతకుముందు కడప అనేసి బోడ ఉండే కదా, ఇప్పుడు మా అంటే ఖాళీగా ఉండే కదా. ఇప్పుడు ఈ అన్ని తీగలు అవి ఇవి మనం వేసేసరికి ఆ కడప ఎంత మంచిగా నీట్గా నిండి కనిపిస్తుంది. మీరు చూడండి ఒకసారి. ఇదిగోండి, వీడియోని స్కిప్ మాత్రం చేసుకోకండి. కొంచెం 6 minutes ఏమో వీడియో ఉంది. ఇది స్కిప్ మొత్తం చేయకండి, చూడండి, మొత్తం చూడండి. అంటే వీడియో చూస్తే మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. ఇది ఒకసారి 2 సార్లు చూస్తేనే వస్తుంది. ఒకసారి చూసినాక అంటే రాదు. ఇది కొంచెం ప్రాక్టీస్ కూడా చేయాలా. మాకి సరిగా రాదు, మేము కూడా కొంచెం చూసుకుంటా నేర్చుకున్నాం. ఇవి చూడండి, టోటల్ కంప్లీట్ అయినాక ఈ విధంగా అనిపిస్తుంది. చూసిండ్రా 8 ఫ్లవర్స్ తీగలు చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని తెస్తాను. థ్యాంక్ యూ గైస్. చూడండి, ఇగో మనం మళ్ళీ దీనికి కొంచెం ఇంకా షేడ్ కావాలంటే ఫ్లవర్స్ అనేది తీస్తున్నాం. చిన్న ఫ్లవర్ చూడండి, వైట్ అండ్ రెడ్. రెడ్ అనేది ముందు వస్తుంది, వైట్ అనేది వెనక వస్తుంది. ఇది ఫ్లాట్ బ్రష్ అంటారు దీనికి. మనం ఇంతకు ముందుగా చూసింది ఫ్లాట్ బ్రష్. ఆ ఫ్లాట్ బ్రష్ అని మనం వైట్ ముంగడ తీసుకున్నాం, రెడ్ అండ్ బ్యాక్ సైడ్ తీసుకున్నాం. అది ఎలా తీసుకోవాలనేది కూడా మీకు ఇంకొక వీడియోలో చూపిస్తా. ఈ వీడియో నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేసుకోండి.